వైరల్ సాంగ్స్లలో ట్రెండింగ్ ఏంటంటే ట్రెండింగ్ హిట్ అవుతుంది ఒకటి. చాలామంది డాన్సర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది కొత్తగా ఏదైనా చేయాలా అని చెప్పి ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్కి కొత్తగా ఇవ్వాలా అని చెప్పని వస్తారు. ఏంటంటే ఇప్పటి వరకు వస్తారు, కానీ ఆ కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం రారు. ఈ కొంతమంది డ్యాన్స్ మాస్టర్స్ కొత్త క్రియేట్ చేస్తారు. ట్రెండింగ్ సాంగ్స్ వస్తాయి కదా ఎప్పుడు జనరల్గా చేసినట్టు, అటు అది వచ్చి జస్ట్ నార్మల్గా నడ్డు ఒప్పుకుంటూ చేసిన వాళ్ళు మాత్రము హిట్ అవుతారు. ఈ కంటికి కనపడే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, ది బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. హాయ్ హాయ్ హలో, నా పేరు శివ. నేను ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కెమెరా ముందుకు రాలే. కెమెరా ముందు పర్ఫామ్ చేయడం వరకు మాత్రమే. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే ఫస్ట్ టైం. ఇదే నా ఫస్ట్ వీడియో ఇది. ఏంటంటే ఇప్పుడు రీజన్ ఏంటంటే నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి రీజన్ నావి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను చేసిన కొన్ని మిస్టేక్స్, దాని తర్వాత ప్రజెంట్ జరుగుతున్న దాని గురించి కొంచెం మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పటి వరకు నా ప్రొఫెషన్ వచ్చేసి డ్యాన్స్, యాక్టింగ్, ఇదే నా లైఫ్. సినిమా ఇదే నా లైఫ్. వీటి కోసమనే నేను అన్నీ స్టడీ వదిలేసి మొత్తానికి వదిలేసి ఈ ఊరు నుండి ఇక్కడికి వచ్చినోడిని. యాక్చువల్గా నేను అంతకుముందు స్టార్ట్ అవ్వడమే నేను రావడమే ఈటీవీలో చేసిన, గ్రూప్లో చేసిన ఈటీవీ. దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, దాని తర్వాత కర్ణాటకలో ఒక షో చేసిన, కర్ణాటకలో కూడా గ్రూప్లోనే చేసిన. ఇవన్నీ బాగానే ఉన్నాయి. హైదరాబాద్కి చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, ఇంకా నా ప్రొఫెషన్లోనే వర్క్ చేస్తున్నా, ఓకే. కాకపోతే నాకు ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో, నాకు దొరకని ప్లాట్ఫామ్ గురించి నేను ప్రయత్నం చేస్తున్నా. అసలు నాకు దొరకని ప్లాట్ఫామ్ గురించి నేను చాలా ట్రై చేస్తున్నా. కానీ నా దగ్గర ఉన్న ప్లాట్ఫామ్, నార్మల్గా మన కంటికి కనపడే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, ది బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్. దాన్ని ఇప్పటివరకు యూజ్ చేసుకోలేను నేను. అదేందో నాకు అర్థం కావట్లేదు. అసలు పట్టించుకోవట్లేదు నేను. యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు. నా కళ్ళ ముందు ఏదైతే లేదో దానికోసం నేను ట్రై చేస్తున్నా. ఆల్రెడీ ఇది నా కళ్ళ ముందనే ఉంది, కాకపోతే దీన్ని నేను పట్టించుకోవట్లేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. అసలు యాక్టింగ్కి కానీ డ్యాన్స్ ఫీల్డ్కి కానీ సంబంధం లేని వాళ్ళు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాకి వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. సంబంధమే ఉండదు, కానీ వాళ్ళు చేసేదానికి సంబంధం ఉండదు, వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధం ఉండదు. కానీ వాళ్ళు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ ప్రొఫెషన్లో ప్రొఫెషనల్లో ఉండి ఈ ఒక చాయిస్ ఉన్నా కూడా దీనికి కానీ యూజ్ చేసుకోలేదు. పెద్ద మిస్టేక్ ఇది ఒకటి, నేను యూజ్ చేసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు చాలా రకాల సాంగ్స్ వచ్చినాయి, వైరల్ సాంగ్స్లలో ట్రెండింగ్ ఏంటంటే ట్రెండింగ్ హిట్ అవుతుంది ఒకటి. కొన్ని హుక్ స్టెప్స్ కానీ, దాని తర్వాత కొరియోగ్రఫీ కానీ హిట్ అవుతుంది. హిట్ అయిన కొరియోగ్రఫీని మామూలుగా జనాలందరూ హిట్ అయిందని పట్టుకొని చేస్తారు, ట్రెండ్ అయ్యిద్ది, అది ఓకే, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఆ హిట్ అయిన దాంతోపాటు ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు, చాలామంది డాన్సర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది కొత్తగా ఏదైనా చేయాలా అని చెప్పి ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్కి కొత్తగా ఇవ్వాలా అని చెప్పని వస్తారు. చాలామంది కష్టపడి చేసే డాన్సర్స్ చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని ఫాలో అవుతారు. ఆ ట్రెండ్ అది ఒక స్టెప్ ఉంటుంది, ఒక మంచి కొరియోగ్రఫీ హిట్ అయి ఉంటుంది ఆ సాంగ్లో, అది అందరూ ట్రెండ్ చేస్తారు, ఓకే బాగానే ఉంది. కాకపోతే ఈ కొంతమంది డ్యాన్స్ మాస్టర్స్ కొత్త క్రియేట్ చేసి అదే సాంగ్కి కొత్త క్రియేట్ చేసి జనాల ముందుకు తీసుకెళ్ళాలా, నిరూపించుకోవాలా మనం ఏంది అని చెప్పి కొత్తగా తీసుకొని కొత్త కొరియోగ్రఫీ చేసి కొత్తగా ఆలోచించి తీసుకొని వస్తారు. కానీ ఆ కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం రారు. ఎందుకు రారంటే వాళ్ళని రానియరు జనాలు. సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ నార్మల్గా పాతగా ఈ ట్రెండింగ్ సాంగ్స్ వస్తాయి కదా ఎప్పుడు జనరల్గా చేసినట్టు, అటు అది వచ్చి జస్ట్ నార్మల్గా నడ్డు ఒప్పుకుంటూ చేసిన వాళ్ళు మాత్రము హిట్ అవుతారు.
ఈ ఎవడైతే కష్టపడి ఉంటాడో కొత్తగా క్రియేట్ చేద్దామని ఆడు మాత్రం రాడు, ఎప్పటికీ రాడు. ఎందుకని అంటే ఆడికి అదృష్టం బాగుండి ఏదో ఒక సాంగ్ హిట్ అవుతుందేమో అంతే. కానీ ఆడు ఎంత కష్టపడినా సరే జనాల లోపలికి రాడు, చాలా తక్కువ అట్లా రావాలంటే. ఎందుకని అంటే వీడు కొత్త క్రియేట్ చేసినట్టు పట్టించుకోవట్లేదు. ఏంటని అంటే జనాలు ఇది యాక్చువల్గా నాకే ఎదురైంది. నేను రీసెంట్గా వైరల్ సాంగ్ చేస్తే ఏమైందంటే అందులో సాంగ్ పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా వచ్చింది. కానీ నా సబ్స్క్రైబర్లలో ఒకరు ఏమన్నారంటే ఈ సాంగ్ ఆల్రెడీ ఒరిజినల్ సాంగ్ వచ్చింది కదా, నువ్వు కొత్తగా చేసినావు, కాకపోతే మాకు ఒరిజినల్ సాంగ్ కావాలా. ఆల్రెడీ వైరల్లో ఫ్లోర్ మూమెంట్స్ ఉన్నాయి కదా, అవే సాంగ్ మేము అది పెడతాం అనుకుంటే నువ్వు ఇది పెట్టినావు కదా, మాకు అది కావాలా అని చెప్పని అడిగారు. సో దానివల్ల నాకు అనిపించింది ఏంటంటే అసలు ఆడు కొత్తగా ఆలోచించి అదే వైరల్ని సాంగ్ని ఒక 100-200 మంది, చాలా తక్కువ, అంతకన్నా ఎక్కువ మందే సోషల్ మీడియాలో మొత్తం సేమ్ స్టెప్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఒకడు వచ్చి డిఫరెంట్ కొరియోగ్రఫీ చేసి అదే సాంగ్కి కొత్తగా క్రియేట్ చేసుకొని కొత్త స్టెప్స్ పెట్టుకొని వస్తే ఆయనకెందుకు సపోర్ట్ ఇస్తలేరు నాకు అర్థం కావట్లేదు. ట్రెండ్ అయింది, బాగానే ఉంది, సాంగ్ని సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ ఈ ఎవరైతే డిఫరెంట్గా ఆలోచించి కొత్తగా కొరియోగ్రఫీ చేసుకొని వచ్చి చేస్తుంటే అని సపోర్ట్ చేయరు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ సపోర్ట్ చేయకపోవడం ఒకటైతే మళ్ళీ మాకు ఆ వైరల్ అయిన సాంగ్ ఏదైతే ఉందో అదే సాంగ్లో వాళ్ళు చేసిన స్టెప్సే కావాలా, ఇట్లా చేస్తే ఎట్లా, నువ్వు కొత్తగా ఎందుకు క్రియేట్ చేసినావు అనేటట్టు మాట్లాడతారు. అదేందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కొత్తగా చేసేటోళ్ళు అయితే పనికిరారనమాట సోషల్ మీడియాకి, అదొకటి నడుస్తూ ఉంది. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది ఏందో అసలు చాలామంది డాన్సర్స్ కష్టపడి చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది. కానీ వాళ్ళెవ్వరు రీచ్ అవ్వరు. ఎవడైతే కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈస్ దింపగలుగుతాడో వాడు మాత్రం రీచ్ అవుతాడు. సింపుల్గా చిన్నగా నడ్డు ఒప్పుకుంటూ వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళు హిట్ అవుతారు. అలా లక్కది. ఎందుకంటే జనానికి అది నచ్చుతుంది. నువ్వు కొత్తగా చేస్తే ఎవరికి కావాలి? ఏ హీరో వచ్చి చేస్తాడు చూడండి, ఏ ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్, వాళ్ళు వచ్చి చేస్తే హిట్ అవుతుంది కదా, అప్పుడు అదే ట్రెండ్. ఎవడన్నా వచ్చి కొత్త క్రియేట్ చేసి దాన్ని మంచిగా చేద్దాం అనుకుంటే మాత్రం అది హిట్ అవ్వదు. ఎందుకంటే అది ట్రెండ్ కాదు. నువ్వు అల్లు అర్జున్ ఎన్టీఆర్ వచ్చి చేస్తేనే అది ట్రెండ్. నార్మల్ పీపుల్ ఎవడన్నా వచ్చి వాడు దాన్ని మంచిగా క్రియేట్ చేద్దామని హార్డ్ వర్క్ చేస్తే అది ట్రెండ్ కాదు, దాన్ని ఎవడు పట్టించుకోడు. సరే, మొత్తానికి ఇట్లా రన్ అవుతుంది. కాకపోతే ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు ఏమనుకున్నా ఎన్ని జరిగినా నేను మాత్రం నా వీడియోస్ అయితే చేస్తాను, ఆపకుండా చేస్తూనే ఉంటాను. నాకు నచ్చినంత వరకు అయితే నాకు నచ్చింది చేస్తాను. కొత్తగానే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఒకవేళ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను 99% కొత్తగానే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. న్యూ కొరియోగ్రఫీ నాకు నచ్చిన, నాకు తెలిసిన కొరియోగ్రఫీ నేను న్యూగానే క్రియేట్ చేసుకుంటాను. ఎవరో వాడింది అయితే నేను మ్యాక్సిమం వాడను. వాడకుండా నా కొత్త కొరియోగ్రఫీ చేసి కొత్తగానే చేయడానికి ఆలోచిస్తాను. అలాగే వీటితో పాటు ఓన్లీ డ్యాన్స్ అనే కాకుండా వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా అని కూడా ఆలోచిస్తున్నా. ఎంటర్టైన్ చేయాలా జనాలని, ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కాదు, ఎంటర్టైన్ చేయాలా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉన్నాం, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాం, సినిమా ఫీల్డ్లో ఉన్నాం, ఎంటర్టైన్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. సో దానికి తగ్గట్టు నేను కూడా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలా. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. నేనే కాదు, ఎవ్వరు ఏం చేయలేరు. మీ సపోర్ట్. నేను అంతకుముందు చేసినప్పుడు ఈ టీవీ షోస్లో అక్కడిక్కడ చేసినప్పుడు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే. కానీ ఇక్కడ జడ్జిలు ఎవ్వరు లేరు, మీరే జడ్జెస్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే మీరు చెప్పండి, కమెంట్ పెట్టండి, కమెంట్లో నేను చదువుతాను. దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకుంటాను. ఇంకా అట్లనే నాకేమన్నా ఇంకా మీరు ఇది చేస్తే బాగుంటుంది, ట్రై చేయండి, మీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఏమన్నా మీకు థాట్స్ వస్తే నాకు ఒక మెసేజ్ అందులో కమెంట్లో చిన్న కమెంట్ చేయండి. నేను సరి చేసుకుంటాను. మీరు చెప్పింది ఏదైనా కొత్తగా ఉంటే, ఏదైనా మంచిగా ఉంటే నేను ట్రై చేస్తాను. మీ థాట్స్ కూడా నేను తీసుకొని చేస్తాను. 100% ట్రై చేస్తాను. మీకు ఏమన్నా కొత్తగా ఆలోచించి కొత్తగా ఏమన్నా అనిపిస్తే ఇది ట్రై చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి సార్.
అయితే నేను ఏదో తోపు డాన్సర్ని, తోపు పర్ఫార్మర్ని అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఇట్లా డ్యాన్స్ని, యాక్టింగ్ ఫీల్డ్ని, సినిమా ఫీల్డ్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి, అంతేగాని ఇట్లా ఎటు సంబంధం లేకుండా చేసే వాళ్ళకి కాదు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు కష్టపడే హార్డ్ వర్క్ చేసి కష్టపడి వచ్చే వాళ్ళకి మీకు సపోర్ట్ కావాలా? అటువంటి వాళ్ళకి కాకుండా ఇటువంటి వాళ్ళకి చేస్తున్నారు మీరు. అదైతే చాలా రాంగ్. అంటే అందరని కాదు, చాలా వరకు అట్లనే ఉంది, అట్లనే నడుస్తుంది కూడా సోషల్ మీడియాలో. కష్టపడి వచ్చేటానికి సపోర్ట్ కాకుండా నార్మల్గా వెళ్ళే వాళ్ళకు ఏదైతే అసలు ఏ సంబంధం లేని విషయాలకి కొన్నింటికి దొబ్బుతూ ఉంటారు. ఎందుకు పోతుందో కూడా తెలియదు అది. సో అలాగే ఇంకొక చిన్న విషయంలో ఎక్స్క్యూజ్ చేయాలా ఏంటంటే, ప్రజెంట్ ఉన్నదైతే నాది ఆండ్రాయిడ్ ఫోను. సో క్వాలిటీ పెద్దగా ఉండకపోవచ్చు. సో యాక్సెప్ట్ చేయండి కొన్ని రోజుల వరకు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ నేను ఈ క్వాలిటీని కూడా చేంజ్ చేసేసి మ్యాక్సిమం చేంజ్ చేసేస్తాను. మీ సపోర్ట్ కావాలి నాకు, అంతే. మీ సపోర్ట్ ఉంటే చాలు. నేను ట్రై చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను, 100% చేస్తాను కూడా. అలాగే నాకు మీ సపోర్ట్ కావాలా? మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేను. ఇందాక కూడా చెప్పినాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. న్యూ థాట్స్ ఏమైనా వస్తే కమెంట్ చేయండి. నేను వీడియోస్ మీకు కొత్తగా అందిస్తూనే ఉంటాను, పెడతానే ఉంటాను. సరే, డన్. బాయ్ బాయ్, టాటా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.